శనివారం వచ్చింది. ఆ రోజు అనుకున్నట్లుగానే శాలినిని కలవడానికి వికారాబాద్ బయలుదేరాడు జనార్దన్. కానీ సరిగ్గా అదే టైంకు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. పెదనానికి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉన్నాడు, మేమందరం చూడ్డానికి వెళ్తున్నాము, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి అని జనార్దన్ వాళ్ళ అమ్మగారు అన్నారు. అది విన్న జనార్దన్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క శాలిని తన కోసం ఎదురు చూస్తుంది, మరో పక్క పెదనాన్నకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు జనార్దన్కు ఒక ఆలోచన వచ్చింది. శాలిని దగ్గరకు నన్ను వెళ్ళమన్నాడు. శాలినిని కలిసి తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పమన్నాడు. ఎందుకు కలవడానికి రాలేదో వివరించమన్నాడు. నేను ఇక తప్పక ఒప్పుకున్నాను. వాడి టిండర్ ఐడి, పాస్వర్డ్ నాకు ఇచ్చాడు. వాడి అకౌంట్ నుంచే శాలినికి మెసేజ్ చేయమన్నాడు. తనని కలిసేంతవరకు తనకేం చెప్పకు, తనకు నేను మెసేజ్ చేసినట్లే చెయ్యి, తనని కలిశాక తనకి జరిగింది చెప్పు, అప్పుడు నేను నీకు కాల్ చేసి తనతో మాట్లాడతాను అని అన్నాడు. నేను సరే అని వికారాబాద్ బయలుదేరాను.